నన్ను దొంగ దెబ్బ తీయాలనుకున్న ప్రతాప్ గడికి చుక్కలు చూపిస్తాను. ప్లీజ్ నన్ను అమ్మని పిలవ. నీ పగ చల్లబడే వరకు జైలే నీకు సేఫ్ ప్లేస్. బాబు నా కళ్ళ ముందే ఉంటాడు. నన్ను కూడా అమ్మ అని పిలుస్తాడు. అక్క చెప్పింది. మీ అక్క చాలా చెప్పింది. చెప్పినవన్నీ చేసిందా? అమ్మా, తనే మొదట బిడ్డను కంటారని చెప్పింది. ఏం చేసింది? మాట మీద నిలబడిందా? అది వేరు, ఇది కూడా వేరే. ఒక్కసారి మీ ఇద్దరి మధ్య డీల్ గుర్తు తెచ్చుకో. మొదట బిడ్డను కన్నవాళ్ళు ఆ బిడ్డను సందీప్కి ఇచ్చేసి హవేలి వదిలి వెళ్లిపోవాలి, అంతే కదూ? అవును. కానీ నన్ను కూడా బాబును అమ్మలా చూసుకోమందంటే అర్థమేంటి? నేను హవేలీలో ఉండాలనే కదా అని నువ్వనుకుంటున్నావు. ఆ రూప కనపడని కిలాడి తీయగా మాట్లాడుతూ తనకు కావలసింది జరిగేలా చూసుకుంటుంది. సందీప్ నీకు వదిలిపెట్టి వెళ్తున్నానని చెప్పి హవేలీ వదిలి వెళ్లిపోయింది. కాని కొన్నాళ్లకు మళ్లీ తిరిగొచ్చింది. బిడ్డను కని వెళ్లిపోతాను అంది. బిడ్డతో పాటు హవేలీలో సెటిల్ అవుతుంది. ఇక ముందు అంతే. బిడ్డకు మీరిద్దరూ తల్లులు అని చెప్పింది. ఇప్పుడు ఇంకాసేపట్లోనే సడన్ గా వచ్చి అదెలా కుదురుతుంది ప్రియాంక? మన డీల్ ప్రకారం నువ్వు హవేలీ వదిలి వెళ్లిపోవాలిగా. ఆ మాట నేను మర్చిపోయాను. నువ్వు బాబు దగ్గర ఉండడానికి వీల్లేదు అని చెప్తుంది. చూస్తూ ఉండు. అక్క అలాంటిది కాదు, అలా చెప్పదు. ఏంటమ్మా అంత సడన్ గా ఎలా వచ్చా? ఆపరేషన్ అయిందాను కదా, ఇలా తిరగకూడదు. రెస్ట్ తీసుకోవాలి. ప్రియాంకతో మాట్లాడాలి, అందుకే వచ్చాను. అంత అర్జెంటా? అవును, అర్జెంటే. దేని గురించి మాట్లాడాలి? బాబు గురించా? దేవుడా, అమ్మ చెప్పింది నిజం కాబోతుందా? డీల్ ప్రకారం నన్ను హవేలీకి రావడానికి వీల్లేదంటుందేమో. ప్రియాంక, బిడ్డని కనకముందే నువ్వు మాతృత్వపు అనుభూతి గురించి నాకు చెప్పావే. బిడ్డని కన్నాక వేరే వాళ్ళ చేతికివ్వడం జరిగే పని కాదు, మనసు ఒప్పుకోదని చెప్పావు. అదెంత నిజమో, కడుపు తీపి విలువేంటో నాకిప్పుడు తెలుస్తుంది. తొమ్మిది నెలలు మూసి బిడ్డని కన్నాక ఇప్పుడు ఆ బిడ్డ వేరే వాళ్ళని అమ్మ అని పిలుస్తాడంటే అందులో బాధ ఇప్పుడు అర్థమవుతోంది. కన్న బిడ్డను నా గుండెకు హత్తుకుంటూ ఉంటే ఆ బాధ ఇప్పుడు తెలుస్తుంది. చెప్పేస్తుంది, నేను హవేలీలో ఉండటానికి వీల్లేదని చెప్పేస్తుంది. అది చెప్పడానికి ఇదంతా. ఏం చెయ్యాలి? నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? ప్రియాంక, నేనిప్పుడు ఎందుకొచ్చానంటే, ఊరుకోనన్నా, ఊరుకోనన్నా. ఊరుకోనన్నా, ఊరుకోనన్నా, ఊరుకో. ఏమైంది వర్ధనమ్మా? ఆకలవుతున్నట్టుకుందమ్మా. ఎంత వాదర్చినా ఏడుపు ఆపటం లేదు.
అందుకే తీసుకొచ్చాను. అవునా? జాగ్రత్తమ్మా. అడ్డే ఏడవకు నాన్న, ఆకలవుతుందా? పాలు కావాలా? సారీ నాన్న, నిన్ను పట్టించుకోకుండా వచ్చేసాను. ఒక్క నిమిషమే. బాబుకి దిష్టి కొట్టేలా ఉంది. వద్దనుకుంటూనే బాబుని ఇక్కడ తీసుకొచ్చాను. ప్రియాంకమ్మా, ప్రియాంకమ్మా, ఏంటి వర్ధనమ్మా? అదే మీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బానే ఉంది, బానే ఉంది. ప్రియాంకమ్మా, ఏమనుకోకపోతే మీకో మాట. బిడ్డకి పాలిస్తుంటే అలా చూడకూడదు, మంచిది కాదు. ప్రియాంక బిడ్డకు తల్లి. అమ్మా, అదే తల్లి లాంటిది. ఆ మాట మీ రూపమే చెప్పింది. బిడ్డను చూడొద్దు అని తల్లికి చెప్పడానికి నీకేం హక్కుంది? అమ్మా ఊరుకో. బాబుని లగివమ్మా, నేను తీసుకెళ్తాను. వర్ధనమ్మా, ఒక్క నిమిషం. ఒక్కసారి బాబుని ఎత్తుకోవాలని ఉంది, ఇలా ఇవ్వవా? దానికి ఇంత ఇదిగా అడగాల ప్రియాంక? ఇవ్వు వర్ధనమ్మా. బాబుని చెకప్ చేయడానికి డాక్టర్ గారు వచ్చే టైం అయిందమ్మా. బాబుని ఇలా బయట తిప్పుతున్నానని తెలిస్తే నా మీద కోపడతారమ్మా. వెళ్ళాలి, వస్తానమ్మా.
డాక్టర్ వచ్చే టైం అయిందట. బాబుని మళ్ళీ తీసుకొస్తాలే. వస్తాను. ఓహో, ఏదో చెప్దామని వచ్చి చెప్పకుండానే వెళ్ళిపోతున్నాను. మతిమరుపు. ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను. అదే ప్రియాంక, మన మధ్య అగ్రిమెంట్ నాకు గుర్తుంది. మనిద్దరిలో ముందే ఎవరి బిడ్డని కంటే వాళ్ళ ఆ బిడ్డని సందీప్ కప్పచెప్పి హవేలి వదిలి వెళ్ళిపోవాలి. తర్వాత బిడ్డని కన్నవాళ్లు బిడ్డతో పాటు సందీప్ దగ్గరే ఉండిపోవాలి. మన ఒప్పందం ఇదే కదా? కానీ దయచేసి మన మధ్య జరిగిన ఒప్పందం గురించి మర్చిపో. రూపా, నువ్వెట్టి పరిస్థితుల్లోనూ హవేలిని, సందీప్ని, నన్ను, మన బాబుని వదిలి వెళ్ళడానికి వీల్లేదు. నాతో పాటు నువ్వు హవేలికి రావాల్సిందే. రూపా, మాట్లాడకు ప్రియాంక. నేను చెప్పినట్టు జరగాల్సిందే. నువ్వు హవేలికి రాకపోతే నేను హవేలికి వెళ్ళను. రూపా, మాటివ్వు. నువ్వు నాతో పాటే హవేలికి వస్తానని మాటివ్వు. మాటివ్వు. థ్యాంక్ యూ ప్రియాంక. పిచ్చి పిల్ల, ప్రశాంతంగా ఉండు. సరే, ఉంటాను. చూసావా చూసావా మాకెంత మంచిదో. చూద్దాం ఈ మంచితనం ఎన్ని రోజులో. నేనెక్కడికి పోతాను? శశిరేఖ నాతో పాటు తీసుకువెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సార్, నా రిస్క్ మీద పర్మిషన్ ఇస్తున్నాను. మీ మీద నమ్మకంతో పర్మిషన్ నేను ఇస్తున్నాను సార్. ఐ నో సార్. మర్డర్ కేసులో కస్టడీలో ఉన్న కల్ప్రిట్ ని బయటికి పంపకూడదు. నా మీద గౌరవంతో రిస్క్ తీసుకుని మీరు ఈ పర్మిషన్ ఇచ్చారు. పర్సనల్ గ్రౌండ్స్ మీద శశిరేఖని బయటికి తీసుకువెళ్తున్నాను. మళ్ళీ 2 hours లో మీకు అప్పు చెప్తాను. I will sign in the register. పర్లేదు సార్, నో ప్రాబ్లం. నో రూల్ ఈజ్ రూల్. మిమ్మల్ని రిస్క్ లో పెట్టడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్.
వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. వెళ్దాం. సూరితో హార్ష్గా మాట్లాడేవట ఫీల్ అవుతున్నాడు. ఏదో ఆవేశంలో ఆలోచించకుండా అలా అనేశాను. తర్వాత చాలా బాధపడ్డాను. నా మంచి కోరి మీరింతగా తాపత్రయపడుతుంటే, నా క్షేమం కోరి మీరు ఆరాట పడుతుంటే పిచ్చిదానిలా తెలివి తక్కువగా నోరు జారి విమర్శించాను. సారీ ప్రతాప్ గారు. మనసులో కోపం పెట్టుకోకండి. అలా ఆలోచించేవాడినే అయితే నీ దగ్గరికి ఇలా వచ్చుండేవాడినే కాదు. తెలుసు. ఏదేమైనా ఇప్పటికైనా మంచిదో చెడేదో తెలుసుకున్నావు. అది చాలు. ప్రతాప్ గారు, ఇంట్లో ఎంతో టెన్షన్ ఉండి కూడా నా గురించి ఆలోచిస్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోను? నిన్ను పరాయిదానిలా అనుకోవటం లేదు. మా ఇంట్లో మనిషిలా ఫీల్ అవుతున్నాను. సంధ్య గారి హెల్త్ పొజిషన్ తెలిసాక నాకు చాలా బాధగా అనిపించింది. అక్క అని పిలువు అంటూ ఎంతో ఆప్యాయంగా చెప్పారు. అలాంటి మంచి మనిషికి ప్రాబ్లం రావటం దారుణం. తట్టుకోలేకపోతున్నాను. అక్కయ్యని చూడకుండా ఉండలేకపోతున్నాను ప్రతాప్ గారు. అందుకనేగా నువ్వు గొడవ పెడుతున్నావని స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఇంటికి తీసుకెళ్తున్నాను. సారీ ప్రతాప్ గారు. నేను బయలుదేరింది మీ ఇంటికి రావడానికి కాదు, దారిలో తప్పించుకొని మృణాలిని దగ్గరికి వెళ్ళటానికి, మృణాలిని చంపటానికి. జస్ట్ 2 hours మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. త్వరగా వెళ్ళొద్దామా? నన్ను అమ్మ అని పిలవండి. నన్ను అమ్మ అని పిలవండి. నన్ను అమ్మ అని పిలవండి. ప్రతాప్ గారు, ఏమైంది? సంధ్య పరిస్థితి తలుచుకున్నప్పుడల్లా కన్నీళ్లు ఆగటం లేదు. మొదటిసారి కడుపులో బిడ్డను పోగొట్టుకుంది. రెండోసారి చేతికిచ్చిన బిడ్డను పోగొట్టుకుంది. ఈ షాక్ నుండి సంధ్య కోలుకుంటుందో లేదోనని భయంగా ఉంది. అలా ఎందుకు అనుకుంటారు? ఆరాటపడటం, అందుకోవటం, పోగొట్టుకోవటం, బాధపడటం, మర్చిపోవటం, మళ్ళీ ఆరాటపడటం, ఇదో చక్రం. ఏ మనిషి అనుభవించకుండా తప్పించుకోలేని చక్రం. కాలం గాయం చేస్తుంది, కాలం బాధ పెడుతుంది. ఆ కాలమే గాయాన్ని మర్చిపోయేలా చేస్తుంది. సంధ్య గారు తప్పకుండా రికవర్ అవుతారు. పులి మీద పుట్రలా సరిగ్గా ఇదే సమయంలో మృణాలిని కోమాలో నుంచి బయటికి రావటం నా బ్యాడ్ లక్. గతం గుర్తొచ్చిన మృణాలిని మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. వెంట పడుతుంది, ఇరిటేట్ చేస్తుంది. కాసేపు ఓపిక పట్టండి ప్రతాప్ గారు. మృణాలిని ప్రాబ్లం పర్మనెంట్ గా సాల్వ్ చేయడానికి బయటకొచ్చాను. కొద్దిసేపట్లో మీ నుండి తప్పించుకోబోతున్నాను. నో వన్ కెన్ స్టాప్ మీ. శశిరేఖ, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పండి ప్రతాప్ గారు. సంధ్యకి మేము ఎంత సర్ది చెప్పినా, ఎంత ధైర్యం చెప్పినా తను అర్థం చేసుకోవటం లేదు. నువ్వు ఎలాగో మా ఇంటికి వస్తున్నావు కాబట్టి నువ్వే తనతో మాట్లాడి
తను నార్మల్ అయ్యేలా చూడాలి. నేనా? అవును, నువ్వే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాకంటే నువ్వే తనతో కన్విన్సింగ్ గా మాట్లాడగలుగుతావు. నేనేదో పారిపోవాలని ప్లాన్ చేస్తుంటే ఇలా కొత్త డ్యూటీ అప్ చెప్తారేంటి? ఈ సమయంలో సంధ్యకి కావాల్సింది మందులు కాదు, సైకలాజికల్ ట్రీట్మెంట్. నిజం చెప్పాలంటే నువ్వు అడిగావని కాదు, నా స్వార్థం కోసమే నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తున్నాను. నా గాజులు దొంగతనం చేశావని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏసీపీ మా చుట్టం.